सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते స్వామి గారికి మన యోగ విజ్ఞాన కేంద్రం తరఫున అందరి తరఫున పాదాభివందనం తెలియజేస్తున్నాం. యోగా నేర్చుకున్న తర్వాత ఋషి ప్రభాకర్ గురుజీ గారి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత నా సంస్థకు నా వ్యక్తిగతంగా నేను తీసుకున్న గురువు కరంగురు స్వామి. సమాజపు అభివృద్ధిలో ఆధ్యాత్మికంగా వెళ్ళే వ్యక్తులు ఉన్నారు, సేవా రూపంలో సేవలు చేసే వ్యక్తులు ఉన్నారు. ఎంతో మంది భిన్నమైన వ్యక్తులను సమమైన సమభావనతో నడిపిస్తూ ఎంతో మందికి హైదరాబాద్లో అయ్యప్ప దీక్ష మాలధారణ చేస్తూ నాలాంటి వాళ్ళని ఎంతో మంది వాళ్ళని ఆశీర్వచనం చేస్తూ సంతాన యోగం కానీ, కర్మాగారం సరిగ్గా నడవాలని కానీ, కుటుంబ విషయాలు కానీ, ఆర్థిక విషయాల్లో కానీ ఒక మౌనమైన ఆశీర్వచనాలు ఇస్తూ రక్షిస్తూ ఉన్న మహా వ్యక్తి కరంగురు స్వామి గారు. మనం యోగా తరగతులను తెలుసుకున్నాం. మంత్రాలతో, ధ్యానంతో, సాధనతో ఎన్నో మార్పులు వస్తాయి. వీటిని సాధన చేసి నిష్ణాతులై లేదా పూర్వజన్మ అవుతాయి, ఎన్నో సెట్ అవుతాయి. అదే దర్శనం నాకు మొదట జరిగింది గురుస్వామిని చూసినప్పుడు. నేను వారి దగ్గర మాలధారణ చేయగా, ఏ శిష్యకము చేయగా, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకు అనిపించిన గురుతత్వంతోనే నేను వారి దగ్గర అయ్యాను. వాళ్ళు ఎందుకు సభలో చెప్తున్నాను అంటే, అటువంటి వ్యక్తులు మాలాంటి సంస్థల ద్వారా కూడా ఆచరణలు, ఆశీర్వచనాలను అందిస్తూ మమ్మల్ని నడిపించాలని ఈ సభలో కోరుతూ, మా అమ్మలందరికీ, మా అయ్యలందరికీ రెండు మంచి జ్ఞానామృతమైన వచనములను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. స్వామి శరణం. ఈ యొక్క శుభదిన, శుభ ముహూర్త, శుభ సమయంలో మనం ఒక యోగా సెంటర్లో ఈ యొక్క కార్యక్రమం 11వ రోజు నిన్న ఇవాళ
నిన్న లక్ష్మీ గణపతి హోమం, తర్వాత తులసిన హోమం, ఇప్పుడు రాజమాతాన్ని హోమం చేసి వస్తా ఉన్నాం. యాగం చేసి వస్తే ఆ ఎవరికి అట్లా ఉంటాయి. చక్కగా వచ్చడం చాలా ఆనందమైన విశేషం. ప్రతి వాళ్ళు ఎంతో భక్తితో ఉన్నారు. మనకు అది కూడా ఆడవాళ్ళందరూ ఎంతో భక్తి శ్రద్ధతో ఉన్నారు. వచ్చే సంవత్సరం కూడా ఏ ఒక్క రాశికి ఏ ఒక్క నక్షత్రం టైం బాగలేదు. టైం బాగుంటుంది ఏమైంది, మీరు ఆత్మ సమర్పణ చేసుకోండి, నిత్యం దైవాలు చేసుకోండి, అన్ని దోషం మీకు మారుతూ ఉంటాయి. ధ్యానం చేసుకోండి, పూజ చేసుకోండి, సాయం సంధ్యా సమయం కానీ ఉదయం కానీ దీపం బట్టి ప్రార్థన చేసుకోండి. ప్రతి సంవత్సరం ఈ యొక్క సమయం వచ్చిన తర్వాత నేను చెప్తా ఉంటాం, నెక్స్ట్ మనం గుడి కడతామని. గడ్డపల్లి శ్రీరావు ఆలయంలో యాగం జరుగుతూ ఉన్నది. పూర్ణాధ్యాయంలో వచ్చినప్పుడు స్వామి చెప్పొచ్చామన్నమాట. స్వామి చెప్పారు, యోగాసనం వెళ్తా ఉన్నారు, అన్నబోధన చేస్తూ ఉన్నారు, ఏమో సభ్యులు కనిపిస్తున్నారు. ఎన్నో సంవత్సరం మా అబ్బాయి గుడి కట్టియాలని చెప్పాలని ఉన్నారు. అబ్బాయి అంటే విగ్రహం ఇచ్చాడు. విగ్రహం ఇచ్చారంటే పిలిచాక పిలిచి తప్ప పెళ్ళే తప్పు ఇంట్లో చెప్పారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ లోపల మన అమ్మవారి విగ్రహంతో స్వామి కూడా మన ఏరియాకి ఎన్నో నిలబడుతున్నారు. తప్పకుండా చూస్తాను నా ముందు మన అన్నపూర్ణ దేవాలయం కూడా గురించి ఆశిస్తూ నెక్స్ట్ ఇయర్ మన సొంత దేవాలయం కట్టాలని నా ఒక సంగతి. అందరికీ స్వామి వారి అనుకున్నాం కోరుకుంటాం. యోగా సంస్థాపన అమ్మే నారాయణ దేవి నారాయణ మంత్రే నారాయణ లక్ష్మీ నారాయణ అమ్మే నారాయణ దేవి నారాయణ మంత్రే నారాయణ లక్ష్మీ నారాయణ ఆదిశంకరాచార్య వారు మహా గొప్పైన శంకరస్వరూపమే. కర్ణాటకలో రాక్షసులు చాలా ఇబ్బంది పెట్టిస్తారని అమ్మవారు కోరుకుంటున్నారు. అమ్మ మీరు అక్కడ రావాలని వస్తారని చెప్పేసి శంకరాచార్య వారు ముందట అమ్మవారు వెనకాల వాళ్ళిద్దరికి ఏం అంటే ఎక్కడ తిరిగి చూస్తే అక్కడ నిలబెడతామని చెప్తున్నమాట అమ్మవారు. ఈ కేరళ వచ్చిన ఉండనే చూడటానికి అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఉదయం సరస్వతి రూపం, మధ్యాహ్నం లక్ష్మి స్వరూపం, సాయంకాలం దంతుగాని స్వరూపం. అక్కడ ఉన్నప్పుడు ఆ నదిని పోతున్నప్పుడు సౌండ్ రావుతారు. శంకరాచార్య అడుగుతారు, శంకరాచార్య సౌండ్ రాడుతున్నాడు అన్నప్పుడు ఇక్కడ ఉండిపోతా అన్నప్పుడు కాదమ్మా కర్ణాటకలో చాలా ఎక్కువ జరుగుతుంది, అక్కడ రావాలని అప్పుడు చెప్తాము. కర్ణాటకలో యోగాంబి గారు అదే స్వరూపం అట్లనే చూడటానికి కూడా ఉదయం సరస్సు అయితే అక్కడ సాయంకాలం సరస్సు, మధ్యాహ్నం విష్ణుని అక్కడ మధ్యాహ్నం పండుగ, సాయంకాలం పండుగలో ఉదయం అక్కడ పండుగ. అట్లా ఒకటే స్వరూపం ఒకటే అలా పూజ వస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, సుబ్రహ్మణ్య, ఉడిపి కృష్ణ, ధర్మస్థలే, ఊకాంబిక, అన్నపూర్ణేశ్వర స్వామి దేవాలయం. ఒక్కసారి ఆ పుస్తకాలు స్వామి సమకయ్యాక మాకు అవకాశం ఇచ్చిన ఈరోజు మహాభాగ్యంలోని ప్రతి ఆలయం అన్నపూర్ణ చూస్తా ఉన్నాం. సర్వమంగళ మాంగళ్యం చెప్పండి. శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.
స్వామికి పాలు తాగినాక ఒక్క నిమిషం మీరు అక్కడ కొన్ని అయ్యే ఎక్కడ పట్టుకు అక్కడ ఉండి ఒక్కొక్కళ్ళని పంపించు. గురుజీ మీరు రండి, మీరు ఉండండి, తొందర వెళ్తే అందరూ లేచి పెట్టండి. జై గురుదేవ్. ఎవ్వరు లేవద్దు, హాల్లో వాళ్ళు కూర్చోండి అమ్మా దయచేసి. గందరగోళంగా చేయకుండా కూర్చోండి, అందరు భోజనానికి పిలుస్తారు, కూర్చోండి. ఇక్కడ వాళ్ళు ఎవరు లేవద్దు, కూర్చోండి అమ్మ, కూర్చోండి. వెనక వాళ్ళు కూడా కూర్చోండి. అమ్మ, పుత్రకామేశ్వర పాల్గొన్న దంపతులు ఇక్కడ ఎవరైనా ఉంటే గురూజీ లోపల రూమ్ లో పిలుస్తున్నారు ఆశీర్వచనానికి. పుత్రకామేశ్వర పాల్గొన్న దంపతులు తినండి పండు.